వెల్కమ్ టు ఐఏసీఈ. సో కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో సో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. సో ఈ కింది వాటిలో ఏవి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ కి సంబంధించి క్వాడ్ కి సంబంధించిన కంట్రీస్ అని అడుగుతున్నారు. సో మనకి క్వాడ్ కి సంబంధించిన కంట్రీస్ ఏంటి అంటే ఒకటి ఇండియా ఉంది, రెండోది వచ్చేసి ఆస్ట్రేలియా, మూడోది వచ్చేసి జపాన్ అండ్ నాలుగోది వచ్చేసి యుఎస్ఏ. సో యుఎస్ఏ, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా ఈ నాలుగు కూడా క్వాడ్లో ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ ఈస్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. అలాగే వీటితో పాటు నెక్స్ట్ ఇంకొక కంట్రీ ఏదైతే ఉందో ఫ్రెంచ్. ఇవన్నీ కూడా కలిసి ఇటీవల రీసెంట్గా దే ఆర్ కండక్టెడ్ వన్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో మనకి లా పెరోస్ అనే యుద్ధ విన్యాసాన్ని రీసెంట్గా క్వాడ్ కంట్రీస్ అలాంగ్ విత్ ద ఫ్రెంచ్ దే ఆర్ కండక్టెడ్ ఇన్ ఇండియన్ ఓషన్. హిందూ మహాసముద్ర కేంద్రంగా ఈ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. సో ఇది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్. దాంతోపాటు క్వాడ్ కంట్రీస్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, according to the ACI report, which country secured the first rank in real-time digital payments in 2020? సో మనకి 2020లో రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్లో ఏ కంట్రీ ఏసీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టాప్లో నిలిచింది అని అడుగుతున్నారు. సో ఏసీఐ అనేది జనరల్గా మనకి ఏంటి అంటే ఇట్స్ అ పేమెంట్ సిస్టమ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఏ కంట్రీలో ఉంది అంటే ఫ్లోరిడా. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏసీఐ పేమెంట్ ఇన్స్టిట్యూషన్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఫ్లోరిడా కంట్రీ అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ రిలీజ్ అ రిపోర్ట్ రిగార్డింగ్ టు దట్ రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్. అయితే 2020కి గాను ఇండియా ఈస్ టాప్డ్ ద ర్యాంక్ ఇన్ దిస్ రిపోర్ట్. సో ఇండియా అనేది మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది న్యూగా మనకి డిపిఐ అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. డిపిఐ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్. సో రీసెంట్లీ ఆర్బీఐ ఈజ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ అ రిపోర్ట్ రిగార్డింగ్ టు ద డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ నథింగ్ బట్ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ గా మనం చెప్పొచ్చు. ఇది జనవరి 2021 ఆర్బీఐ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Which bank approved $32 million to improve quality of health services in Mizoram? సో హెల్త్ సర్వీసెస్ మిజోరంలో ఇంప్రూవ్ చేయడం కోసం ఏ బ్యాంక్ $32 million యొక్క ప్రాజెక్ట్ని ఒప్పుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంది విచ్ ఈస్ లొకేటెడ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హంగేరీలో ఉంది, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, దీని హెడ్ క్వార్టర్స్ మనకి ఫిలిప్పీన్స్లో ఉంది. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీ. అయితే ఇందులో ఏ బ్యాంక్ మనకి $32 million ప్రాజెక్ట్ని ఒప్పుకుంది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ ఈ స్కోప్ అప్ విత్ దట్ మిజోరం టు డెవలప్ 8 districts ఇన్ మిజోరం. మిజోరంలో ఉన్న 8 districts కూడా మనకి ఈ హెల్త్ ఏదైతే ఉందో ఈ హెల్త్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడం కోసం $32 million ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేశారని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ టు సెల్ ఇట్స్ యూకే సబ్సిడరీ టు ఓపెన్ పే హోల్డింగ్స్. సో మనకి ఈ కింది వాటిలో ఏ బ్యాంకు తన యొక్క యూకే సబ్సిడరీస్ని ఓపెన్ పెయిడ్ హోల్డింగ్స్ అనే దానికి అమ్మాలి అనుకుంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి యాక్సిస్ బ్యాంక్ ఉంది అండ్ డిబిఎస్ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ డిసిపి బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్ యూకే సబ్సిడరీ ఏవైతే ఉన్నాయో ఇట్ వాంట్ టు సెల్ టు ఓపెన్ పెయిడ్ హోల్డింగ్స్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే యాక్సిస్ బ్యాంక్ కి ప్రస్తుతం మనకి సిఇఓగా ఎవరున్నారంటే అమితాబ్ చౌదరి. సో అమితాబ్ చౌదరి ఈజ్ అ ప్రెసెంట్ సిఇఓ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ అండ్ దే వాంట్ టు సెల్ దేర్ యూకే సబ్సిడరీ టు దట్ ఓపెన్ పే హోల్డింగ్స్ ఆఫ్ యూరోపియన్ బేస్డ్ కంపెనీ అని చెప్పొచ్చు. సో దీనికి సెల్ చేయాలనుకుంటున్నారు. సో ద నెక్స్ట్ వన్, India has recorded what percentage of the current account deficit in the December 2020 quarter? సో 2020 త్రైమాసికానికి గాను సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ కరెంట్ డెఫిషియట్ ను ఇండియా రికార్డ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఇవి మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కి సంబంధించిన విషయం. సో దీంట్లో మనకి కరెంట్ అకౌంట్ డెఫిషియట్ ఎంత 1.7%, 1.2%, 0.6%, 0.2% అని అడుగుతున్నారు. సో మనకు వచ్చేసి 0.2% ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.
ఇండియా 2020 క్వార్టర్ ఆఫ్ ద ఇయర్లో మనకి సో 0.2% ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిషియట్ని సో మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ షీట్స్లో చూపించింది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ 0.2%. నెక్స్ట్ వన్ చూద్దాం. నేషనల్ మ్యారిటైమ్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? సో మనకి జాతీయ సముద్ర దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు. ఏప్రిల్ 14th అని అడుగుతున్నారు. ఏప్రిల్ 14th వచ్చేసి మనకి అంబేద్కర్ రిమెంబరెన్స్ డే అని చెప్పేసి ఏప్రిల్ 14th సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మార్చ్ 21st వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే. అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే వచ్చేసి మనకి మార్చ్ 21st. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 30th ఉంది ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే. ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే. సో అది వచ్చేసి మనకి సెప్టెంబర్ 30th. ఇంకా ఏప్రిల్ 5th వచ్చేసి వీఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ మ్యారిటైమ్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాం. అలాగే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ నేవీ అడ్మిరల్గా ఎవరున్నారని అడగచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ నేవీ అడ్మిరల్గా ఉన్నది ఎవరు అంటే కరంబీర్ సింగ్. సో ప్రజెంట్ ఇండియన్ నేవీ అడ్మిరల్ ఈజ్ కరంబీర్ సింగ్. Who has won the బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2021. సో బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 ఏదైతే జరిగిందో ఫార్ములా రేస్. సో ఆ ఫార్ములా రేస్లో మనకి ఎవరు విన్ అయ్యారో అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి లూయిస్ హ్యామిల్టన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సెబాస్టియన్ వెట్టెల్ ఇవ్వడం జరిగింది. సో మనకి 2021 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ ఏదైతే ఉందో సో దాంట్లో విన్ అయిన వ్యక్తి వచ్చేసి మనకి లూయిస్ హ్యామిల్టన్. ఇప్పటికే ఈయన ప్రపంచంలో నెంబర్ 1 ఫార్ములా రేసర్ కింద ఆల్రెడీ రికార్డ్ క్రియేట్ చేశారు. అలాగే లూయిస్ హ్యామిల్టన్ మనకి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో సో ఎల్జీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నికైన వ్యక్తి కూడా మనకి లూయిస్ హ్యామిల్టన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Which state agriculture university has been selected for the Chancellor Award 2020 in the category of specialized universities? సో మనకి ప్రత్యేక విశ్వవిద్యాలయ విభాగంలో 2020లో ఛాన్సలర్ అవార్డుకు ఏ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపిక చేయబడింది అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఈ యూనివర్సిటీస్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ ఛాన్సలర్ యూనివర్సిటీస్ అవార్డ్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ సో నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైతే స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ కానీ అక్కడ పబ్లిష్ అయిన జర్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి సో ఈ ఛాన్సలర్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ఛాన్సలర్ అవార్డ్ 2020 అంటున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ కేరళ. సో కేరళ ఈ ఇయర్ మనకి ఛాన్సలర్ అవార్డ్ 2020కి సెలెక్ట్ అయ్యింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. So next, which of the following scheme is to promote the culture, innovation and entrepreneurship in the country which was set up in 2016? 2016లో భారతదేశంలో మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్ని అండ్ ఇన్నోవేషన్ని సో మనకి ఎంకరేజ్ చేయడం కోసం ఏ స్కీమ్ స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి మల్టిపుల్ గ్రాంట్స్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే మనకి ఇండస్ట్రీస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అకాడమిక్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటిని ఇండస్ట్రీస్తో మనకి మర్జ్ చేసేది లేదా ఇంటరాక్ట్ చేసే స్కీమే వన్ ఆఫ్ ద స్కీమ్గా దేన్ని చెప్పొచ్చు అంటే మల్టిపుల్స్ గ్రాండ్ స్కీమ్ కింద చెప్పడం జరగచ్చు. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి ముద్ర యోజన అంటున్నాం. సో ప్రధానమంత్రి ముద్ర యోజన ముఖ్యంగా మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి లోన్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఆస్పైర్ స్కీమ్ అని ఉంది. దిస్ ఈజ్ అ స్కీమ్ విచ్ ఈస్ ఫర్ దట్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్. సో రూరల్ ఏరియాస్లో ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం ఇది డిజైన్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఆల్రెడీ నేను ఇందాక డిస్క్రిప్టివ్లో కూడా చెప్పాను. సో 2016 మనకి జనవరి మంత్లో సో స్టార్టప్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆ స్టార్టప్స్ని మానిటర్ చేయడం కోసం అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇండియాలో మనకి కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్గా దేన్ని చెప్పొచ్చు అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద జాన్ 16th 2016. జాన్ 16 2016 సో ఈ ప్రోగ్రామ్ మనకి స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్ చూద్దాం.
Which state government has declared an area of Amboli in Sindhudurg district as a biodiversity heritage site? So మనకి ఏ ప్రాంతంలో ఏ స్టేట్ కి సంబంధించి అంబోలి అనే ప్రదేశం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ కింద సెలెక్ట్ అయింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో మనకి కేరళ, గుజరాత్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర ఉన్నాయి. సో మనకి మహారాష్ట్ర స్టేట్ అయితే ఉందో ఇక్కడ ముఖ్యంగా మనకి రకరకాలైన డిఫరెంట్ ఫిష్ స్పీషియస్ ఏవైతే ఉంటాయో సో ఆ ఫిష్ స్పీషియస్ అనేవి మనకి ఇక్కడ కనిపించాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ అంబోలి రీజియన్ ని ఇది కూడా మనకి ఎక్కడుందంటే వెస్టర్న్ ఘాట్స్ లో ఉంది. సో దీనిని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ద మహారాష్ట్ర స్టేట్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఫార్ మనకి గుజరాత్ లోని అండ్ యాజ్ వెల్ యాజ్ కేరళలో ఇవి అన్నిట్లో కూడా మనకి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. దే వాంట్ టు బిల్డ్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఇన్ తెలంగాణ స్టేట్? సో తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు ఎంత అని అడుగుతున్నారు. సో ఇటీవల జనరల్గా మనకి నేషనల్ హైవేస్ గురించి కొన్ని రిపోర్ట్స్ రావడం జరిగాయి. నేషనల్ హైవేస్ అనేది మనకి ఫస్ట్ స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ చాలా కంప్లీట్గా డెవలప్మెంట్ జరిగింది అని చెప్పి సో బడ్జెట్లో కావచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే గత 6 years నుంచి కంపేర్ చేసుకుంటే సో మనకి 90% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఫండ్స్ కానీ ఈ నేషనల్ హైవేస్లో స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి మనకి రీసెంట్ గా డేటా వచ్చింది. సో ఆ డేటాలో వన్ ఆఫ్ ద పార్ట్ కానీ ఇక్కడ తెలంగాణ గురించి కూడా కొన్ని నోట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో తెలంగాణ యొక్క నేషనల్ హైవే టోటల్ మనకి లెంత్ ఎంత అంటే 4,540 kilometers. సో ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషలైజ్డ్ ఎకనామిక్ జోన్ ఎక్వైర్డ్ 25% ఆఫ్ స్టేక్ ఆఫ్ ద విశ్వ సముద్ర హోల్డింగ్ ఇన్ విచ్ పోర్ట్? సో మనకి విశ్వ సముద్ర హోల్డింగ్ యొక్క 25% భాగాన్ని సో ఏ ప్రాంతం నుంచి అదానీ గ్రూప్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్ ఏదైతే ఉందో వాళ్ళు కొనుగోలు చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి డిఫరెంట్ పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. కర్ణాటక, వెస్ట్ బెంగాల్, కేరళ ఈ ప్రాంతాలకి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం పోర్ట్ ఏరియా నుంచి 25% ఆఫ్ విశ్వ సముద్ర హోల్డింగ్ ని సో సెజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ అదానీ గ్రూప్ పర్చేస్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which research team develops an alternative to lithium ion batteries? సో మనకి లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో సో ఆల్టర్నేటివ్ లిథియం అయాన్ బ్యాటరీస్ ని ఏ ఐఐటి టీమ్ డెవలప్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి ఐఐటి ఖరగ్పూర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటి హైదరాబాద్, ఐఐటి రూర్కే ఉన్నాయి. సో మనకి ఐఐటి హైదరాబాద్ ఏదైతే ఉందో సో అది రీసెంట్ గా మనకి ఇట్స్ డెవలప్స్ ద ఆల్టర్నేటివ్ లిథియం అయాన్ బ్యాటరీస్ ని డెవలప్ చేసింది. అండ్ యాజ్ వెల్ యాజ్ సోలార్ ప్రాజెక్ట్ ని కూడా రీసెంట్ గా చేపట్టడం జరిగింది. సో దీస్ ఆర్ ద 2 డెవలప్మెంట్స్ ఇన్ ద జోనర్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. కొన్ని పోర్ట్స్ ఇవ్వడం జరిగింది, వాటితో పాటు కొన్ని ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. సో వాటిని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. జనరల్గా ఇండియాలో మనకి మేజర్ పోర్ట్స్ ఉంటాయి, మైనర్ పోర్ట్స్ ఉంటాయి. మేజర్ పోర్ట్స్ని ఎక్కువగా మనం ట్రాన్స్పోర్ట్ విషయానికి యూజ్ చేస్తూ ఉంటాం. మిగతా డొమెస్టిక్ పర్పస్కి మనం ఇలాంటి మైనర్ పోర్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇండియాలో ఆల్మోస్ట్ మనకి మేజర్ అండ్ మైనర్ అన్ని పోర్ట్స్ కలిపి 200 పైగా ఉన్నాయి. సో మేజర్ పోర్ట్స్ మాత్రమే ఎస్పెషల్లీ 13 ఉన్నాయి. ఇప్పుడు చూపించే ఇవన్నీ కూడా మైనర్ పోర్ట్స్ అంటే డొమెస్టిక్ పర్పస్ కోసం ఈ పోర్ట్స్ని యూజ్ చేస్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి తమిళనాడుకి సంబంధించి సో తమిళనాడుకి సంబంధించి ఇక్కడ రవా పోర్టు, నెక్స్ట్ వచ్చేసి మనకి కొలాచెలా పోర్టు, నెక్స్ట్ వచ్చేసి అష్టరంగా పోర్టు అండ్ తడాడి పోర్టు ఉన్నాయి. సో మనకి ఏదైతే కొలచెలా పోర్ట్ ఉందో సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద తమిళనాడు ఏరియా, అది తమిళనాడుకి చెందింది. నెక్స్ట్ ఒడిస్సాకి సంబంధించి మనకి అష్టరంగా పోర్ట్ ఏదైతే ఉందో సో అష్టరంగా పోర్ట్ మనకి సో దట్ ఈస్ బిలాంగ్స్ టు దట్ ఒడిస్సా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కర్ణాటకకి సంబంధించి దట్ ఈస్ ద తడాడి పోర్ట్ ఇన్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రవా port. So Andhra Pradesh is a Rava port and as well as a Karnataka is a Tadadi port and Odisha that is nothing but Astaranga port and next one Tamil Nadu that is a Kolachella port. So B, C, D, A is a correct answer. General గా మనకి ఇవన్నీ మైనర్ పోర్ట్స్ అని చెప్పాను. తమిళనాడుకు వస్తే మేజర్ పోర్ట్స్ గా ఏమున్నాయంటే మనకి చెన్నై పోర్ట్ ఉంది, నెక్స్ట్ చిదంబరం పిల్లై పోర్ట్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైతే ట్యూటికోరిన్ పోర్ట్ అంటున్నాం సో ట్యూటికోరిన్, ఎన్నూరు, చెన్నై పోర్ట్ ఇవన్నీ కూడా మనకి తమిళనాడు
అందులో మేజర్ పోర్ట్స్ అయితే దాంట్లో డొమెస్టిక్ పోర్ట్గా యూజ్ చేసేది ఇది అంటే కొల్లచెల్లా పోర్ట్. నెక్స్ట్ వచ్చేసి ఒడిస్సాలో మనకి మేజర్ పోర్ట్గా పారాదీప్ ఉంది, కానీ అక్కడ లోకల్ పర్పస్ కోసం యూజ్ చేసేది అష్టరంగా పోర్ట్ అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కర్ణాటక మ్యాంగ్లూర్ పోర్ట్ ఉంది, కానీ లోకల్గా తడాడి పోర్ట్ ఈస్ దేర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ విశాఖపట్నం పోర్ట్ ఈస్ దేర్, బట్ హియర్ వీ హ్యావ్ అ రవా పోర్ట్. ఇవన్నీ కూడా మనకి సో డొమెస్టిక్ లేదా మైనర్ పోర్ట్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ BCDA అనేది ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, BCDA. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాకారం సస్పెన్షన్ బ్రిడ్జ్. సో లాకారం సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది తెలంగాణలో కట్టబోతున్నారు. అదైతే అది ఏ ప్రాంతంలో కట్టబోతున్నారు అని అడిగారు. పెద్దపల్లి, వరంగల్ గ్రామీణ, ఖమ్మం అండ్ ఆదిలాబాద్ అని ఉన్నాయి. సో మనకి లాకారం సస్పెన్షన్ బ్రిడ్జ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఖమ్మం కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఖమ్మంలో తెలంగాణలో మనకి ఈ రాబోయే డేస్లో ఈ లాకారం సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో ద నెక్స్ట్ వన్, which country president signed a law allowing him to potentially hold on to power until 2036? సో యాక్చువల్గా మనకి రష్యాకి చెందిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వ్లాదిమిర్ పుతిన్, సో ఆయన యొక్క పదవీ కాలం 2024తో అఫీషియల్గా ఎండ్ కాబోతుంది. అయితే ఈ కాన్స్టిట్యూషన్లో కొంచెం చేంజెస్ని తీసుకొచ్చి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రీసెంట్ చట్టం ప్రకారం 2036 వరకు సో రష్యాకి ప్రెసిడెంట్గా మనకి వ్లాదిమిర్ పుతిన్ ఉండబోతున్నారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ కంట్రీ ప్రెసిడెంట్ సైన్డ్ అ లా allowing him to the potential hold on to power until 2036, that is nothing but Russia. Option B is the correct answer. So next one చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నారు. కంట్రీస్ క్యాపిటల్స్ ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ కంట్రీస్లో మొజాంబిక్, వియత్నాం, జోర్డాన్, ఇజ్రాయెల్ ఇచ్చారు. ఇక్కడ ఎమెన్, జెరూసలేం, మెపాటో, హెనోయి ఇచ్చారు. సో మొజాంబిక్ ఏదైతే ఉందో దాని కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మొజాంబిక్ ఏదైతే ఉందో ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి మెపాటో అండ్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వియత్నాంకి వచ్చేసి వియత్నాం క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ హనోయి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జోర్డాన్కి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, జోర్డాన్ ఈజ్ వెరీ పాపులర్ అండ్ జోర్డాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి అమన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇజ్రాయెల్ క్యాపిటల్ వచ్చేసి మనకి జెరూసలేం. సో ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం అండ్ జోర్డాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి అమన్. అండ్ ద నెక్స్ట్ వన్ వియత్నాం క్యాపిటల్ వచ్చేసి మనకి దట్ ఈస్ హనోయి అండ్ మొజాంబిక్ క్యాపిటల్ వచ్చేసి మెపాటో. సో ఆప్షన్ CDAB ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూద్దాం. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, CDAB. నెక్స్ట్ వన్, సో మనకి ట్రాపికల్ సైక్లోన్ సెర్జోయ్ 2021 హిట్స్ ఇన్ విచ్ కంట్రీ? సో మనకి ట్రాపికల్ తుఫాను సెర్జోయ్ 2021 ఏ దేశాన్ని తాకింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా, మారిషస్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇండోనేషియా ఈస్ట్ తైమూర్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఇండోనేషియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్కి సో ఈస్ట్ వైపు ఉన్న గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని మనం ఈస్ట్ తైమూర్ అని పిలుస్తున్నాం. ఈ రెండు ఐలాండ్స్కి కూడా 2021లో హిట్ అయిన సైక్లోన్ ఏది అంటే దట్ ఈస్ అ సెర్జోయ్. సో సెర్జోయ్ ఇక్కడ హిట్ అయింది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండోనేషియా అండ్ తూర్పు తైమూర్ లేదా ఈస్ట్ తైమూర్. యాక్చువల్గా మనకి ఇండియన్ ఓషన్లో వచ్చే సైక్లోన్స్ అన్నింటినీ కూడా ట్రాపికల్ సైక్లోన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అట్లనే మనకి USA లాంటి ప్రాంతంలో అంటే పసిఫిక్ ఓషన్ దగ్గర వచ్చే సైక్లోన్స్ని మనం ముఖ్యంగా USA దగ్గర ప్రాంతంలో కరేబియన్ ఐలాండ్స్, కరేబియన్ దీవులు ఏవైతే ఉంటాయో అక్కడ వచ్చే వాటిని హరికేన్స్గా పిలుస్తూ ఉంటాం. చైనా, జపాన్ లాంటి ప్రాంతాల దగ్గర ఆ సముద్రాల్లో వచ్చే సైక్లోన్స్ని మనం టైఫూన్స్గా పిలుస్తుంటాం. సో ఇండియన్ ఓషన్లో వచ్చే వాటిని ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం కాబట్టి ఈ ఇండోనేషియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కానీ జావా ఐలాండ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి హిందూ మహాసముద్రానికి సంబంధించి వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి సో వీటిని ట్రాపికల్ సైక్లోన్స్ అని పిలుస్తారు. సో ఏ ఇయర్లో వస్తే ఆ ఇయర్కి సంబంధించి ఒక స్పెసిఫిక్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి ఈ ఇండోనేషియా దగ్గర హిందూ మహాసముద్రంలో వచ్చిన వాటికి ఏమని పేరు పెట్టారు అంటే సెర్జోయ్ 2021 సైక్లోన్ నేమ్గా ఇవ్వడం జరిగింది.